తెలంగాణ అసెంబ్లీలో కాసేపట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2,75,000 కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. సంక్షేమానికే కొత్త ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. సంక్షేమ రంగానికి 40,000 కోట్లు, వ్యవసాయానికి 30,000 కోట్లు, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు 30,000 కోట్లు, సాగునీటి పారుదలకు 29,000 కోట్లు, విద్యుత్ శాఖకు 18,000 కోట్ల వరకు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలుకు 65,000 కోట్ల వరకు అవసరమవుతాయనే అంచనాలు ఉన్నాయి. రైతు భరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పనలకు అవసరమైన నిధులను కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయా శాఖల్లో సర్దుబాటు చేసే ఛాన్స్ ఉంది.